హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా రూమ్ టూర్ చూపిస్తున్నా. నా రూమ్ మొత్తం అంటే నేను ఎలా సర్దుకున్నా, నా బెడ్, నా కబోర్డు, టోటల్ నేను నా బెడ్ ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటున్నాను, నా రూమ్ అంతా మీకు చూపిద్దామని బ్లాగ్ చేద్దాం చాలా డేస్ నుంచి అనుకున్నా, బట్ ఎప్పుడు అవ్వలే. ఈరోజు నా రూమ్మేట్ లాస్ట్ వీక్ ఇంటికి వెళ్ళింది, ఇప్పుడు తను లేదు కదా, ఫ్రీగా ఉంది. సో ఇప్పుడే చూపిస్తా, పని అయిపోతుంది అని చెప్పి బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. కమాన్ గైస్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నా రూమ్ టోటల్ ఓవర్ వ్యూ అంతా చూపిస్తా, దాని నెక్స్ట్ ఒక్కొక్క దానికి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇది నా రూమ్మేట్ బెడ్, ఇది నా బెడ్, అండ్ ఇది మా కబోర్డ్, అండ్ నెక్స్ట్ ఇది వాష్రూమ్, నెక్స్ట్ ఇది మా డోర్, అవుట్ డోర్. ఓకే, సో ఫస్ట్ నుంచి ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ నా బెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది నా ఆఫీస్ బ్యాగ్, నెక్స్ట్ నా హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకున్న డైలీ యూజ్డ్వి, బయటకు వెళ్ళినప్పుడు ఏవైతే వేసుకున్నామో అది, రేర్ యూజ్డ్వి కబోర్డ్లో పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నా బెడ్. ఓకే, చూడండి ఎంత నీట్గా ఉంచుకున్నాను, బ్లాగ్ కోసం కాదు, రోజు ఇలాగే ఉంటుంది. ఓకే, వీడు ఫస్ట్ నా షిన్చాన్, వీడు షిన్చాన్ వాళ్ళ కుక్క. ఓకే, నెక్స్ట్ ఇది ఆమ్లా నేను సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుతా, తింటే హెల్త్కి మంచిది. నెక్స్ట్ ఇది నా ఆఫీస్ బాటిల్, ఇది రూమ్ బాటిల్, ఇది నా కాఫీ కప్. నెక్స్ట్ ఇది నా బెడ్, అండ్ నెక్స్ట్ ఇది నా కబోర్డ్, ఇది తన కబోర్డు, ఇది నాది మిర్రర్ ఉన్నది. ఓకే, ఇప్పుడు కబోర్డ్లో ఏమన్నాయో చూద్దాం. ఓకే, కబోర్డ్లో అంతా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే చాలా టైం పడుతుంది, వ్లాగ్ అంతా అదే వస్తుంది. జస్ట్ నార్మల్గా చూపిస్తా పైన అంతే. నెక్స్ట్ వ్లాగ్స్లో షాపింగ్ థింగ్స్, మేకప్ థింగ్స్ నేను ఏదైతే యూజ్ చేస్తానో అది డీటెయిల్డ్గా ఒక్కొక్కటి వ్లాగ్ చేస్తా. ఇప్పుడు అంతా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, ఫస్ట్ కబోర్డ్లోకి వెళ్దాం. ఇది నాది, ఇప్పుడు తను లేదు కాబట్టి ఇది కూడా నాదే, రెండు నేనే యూజ్ చేసుకుంటున్నా. సో ఇదంతా నాదే. ఇది నా టోటల్ కబోర్డ్ ఓవర్ వ్యూ అంతా, ఒక్కొక్కటి లైన్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇది ఫస్ట్ ఇది నార్మల్గా వెస్ట్రన్ డ్రెస్సెస్, అంటే నార్మల్గా ఫ్రాక్ టైప్స్, లాంగ్ మోడల్స్, అదంతా ఇది ఫస్ట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది నా ఫస్ట్ సెల్ఫ్ అంతా నార్మల్గా ఫ్రాక్ టైప్స్, లాంగ్ మోడల్స్, కోట్ మోడల్స్ అన్నీని. నెక్స్ట్ ఇది వచ్చేసి నా మేకప్ ఐటమ్స్ అంతా, నేను ఏదో మేకప్ వేసేసుకుంటాను అనుకుంటారు కదా అందరూ, జస్ట్ నేను ఇది ఒక పాండ్స్ క్రీమ్ రాసి, ఒక లిప్ బామ్ రాస్తాను, ఒక లిప్స్టిక్ రాస్తాను, ఇదే మీరు చాలా మేకప్ అనుకుంటారు, బట్ నేను ఇవేవి యూజ్ చేయను. అవన్నీ మేకప్ థింగ్స్, మాస్క్స్, హైలైటర్స్, క్రీమ్స్, అవన్నీ నేను ఫౌండేషన్స్ అన్నీ ఏదైనా ఈవెంట్ అయినప్పుడు, డ్యాన్స్ చేసినప్పుడే యూజ్ చేస్తాను. డైలీ అయితే నేను పాండ్స్ క్రీమ్, లిప్ బామ్ రాస్తాను అంతే. ఇది నా మేకప్ ఐటమ్స్ అన్నీ. అండ్ ఇది ఇన్సైడ్ ఇదేంటంటే నేను పూజ మందిర్ యాక్చువల్లీ గోడకి పెట్టుకుందాం అనుకున్నా, బట్ ఇంకా మేకలు అవి చలి పెట్టించుకోవాలి, చాలా టైం పడుతుంది. సో నేను నా కబోర్డ్లోనే ఒక డ్రాలో పెట్టేసుకుంటున్నా, సీక్రెట్ డ్రాలో. నాకు శివుడు అంటే చాలా ఇష్టం, అండ్ వినాయకుడు కూడా చాలా ఇష్టం. వినాయకుడు ఉంది, ఇంకా పూజా మందిర్ పెట్టుకున్న తర్వాత పెట్టుకుందామని చెప్పి ఉంచా. డైలీ నార్మల్గా దండం పెట్టుకోవడానికి అయితే శివుడు అది పెట్టుకున్నా, నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నా. సో ఇది పెట్టుకున్నా, ఇది ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా కుంకుమ బొట్టు అవన్నీ తెచ్చుకుంటా, అవి పెట్టుకుంటా. సో ఇవి నెక్స్ట్ నా ఫోన్వి, ఇది నా ల్యాప్టాప్ది మౌజ్, నా బీటెక్ ఐడి కార్డు, ఇది బుక్. నార్మల్గా ఎప్పుడైనా చదవాలి అనిపించినప్పుడు, మంచి మూడ్ ఉన్నప్పుడు చదువుతా. అండ్ యాక్చువల్లీ ఇది యూట్యూబ్ వ్లాగ్స్ కోసం మైక్ కొనుక్కున్నా, బట్ ఇది యూజే చేయట్లేదు, నా వాయిసే సరిపోతుంది, చాలా పెద్ద వాయిస్ వస్తుంది. ఇంకా నేను ఇంకెందుకని ఇది యూజ్ చేస్తా టైం వచ్చినప్పుడు. ఇది ఒకసారి పూణే ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నా, నెవర్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్, కీప్ స్లీపింగ్. ఇది నా నెక్స్ట్ మేకప్ థింగ్స్ అయిపోయిన తర్వాత ఈ సెల్ఫ్ వచ్చేసి నైట్ వేర్, నార్మల్గా జిమ్ టీషర్ట్స్, నైట్ వేర్, ఇదంతా. నెక్స్ట్ ఇది వచ్చేసి లాస్ట్ సెల్ఫ్, ఇది చాలా ఎక్కువ ఉంటుంది, ఇందులో డైలీ యూజ్డ్ థింగ్స్ అంటే బట్టల క్లిప్స్,
కిచెన్ సామాన్లు, నెక్స్ట్ ఏవైనా ఫేస్వి రెమెడీస్వి, నెక్స్ట్ ఆయిల్, స్పూన్లు. ఇది డైలీ నేను లెమన్ వాటర్ కలుపుకుంటాను కదా, హనీ, అందుకే ముందు ఉంచుకుంటాను డైలీ తీసుకొని యూజ్ చేసుకోవడానికి. జింజర్ అవి ఇవన్నీ ఇక్కడ ఉంచుకుంటా. అండ్ రోజు వంటది చేసుకోవడానికి మ్యాగీ ప్యాకెట్స్ అవన్నీ బయట ఉంచుకుంటా, ఎగ్స్ అవినా, అవి ఆయిల్ అన్నీనా. ఇది డైలీ థింగ్స్. నెక్స్ట్ ఈ కబోర్డ్కి వచ్చేసి ఇవంతా షాపింగ్ థింగ్స్. లోపల ఒక 4 బ్యాగ్స్ ఉన్నాయి, బయట ఒక 4 బ్యాగ్స్, టోటల్ 8 or 7 బ్యాగ్స్ ఉంటాయి. ఇదంతా ఒక లాక్ చేశాను ఆల్రెడీ, అది పెడతా. నెక్స్ట్ ఇదంతా నా వెస్ట్రన్ వేర్, డైలీ ఆఫీస్ వేర్. జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, చిన్న చిన్న క్రాప్ టాప్స్, స్కార్ఫ్, ఇవంతా నా డైలీ వేర్, ఆఫీస్ వేర్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది షిజు బొమ్మ, స్మైలీ బాల్స్, కాఫీ కప్పు. ఇది ఇందులో ఇయర్ రింగ్స్, ఏవైనా ఇంపార్టెంట్ వస్తువులు, నాది రింగ్, చైన్ ఏమైనా ఇందులో పెట్టుకోవడానికి ఇందులో పెట్టుకుంటా. నెక్స్ట్ ఇది రేర్గా యూజ్ చేస్తాను, హ్యాండ్ బ్యాగ్ అంత యూజ్ చేయను, సో ఇందులో పెట్టేసాను. ఇది ఒకసారి గ్రౌండ్ నట్స్ ఫెయిర్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నా, లైటింగ్ది. సో ఇది ఇందులో నార్మల్గా గిఫ్ట్ ఐటమ్స్ ఏమైనా చిన్న చిన్నవి, స్మైలీ బాల్స్, రింగ్, చైన్, అండ్ ఏవైనా సర్టిఫికేషన్స్ కానీ నార్మల్గా ఏమైనా ఆఫీస్లో ఇచ్చినవి అన్నీ ఇందులో పెట్టుకున్నా. ఈ కవర్లో ఉన్నది నాకు మొన్న డ్యాన్స్ చేశా కదా, డ్యాన్స్ చేసినందుకు ఇది ఇచ్చారు సర్టిఫికేట్. ఇది ఒకసారి బ్లాగ్లో పెడతా ఏదైనా వీడియో తీసుకున్నప్పుడు. ఇది కబోర్డ్, ఇందులో చూపించాలి కదా మెయిన్ థింగ్. ఇది నా ఫేవరెట్ రింగ్, గోల్డ్ రింగ్. మా డాడీ చేయించారు నాకు బీటెక్లో ఉన్నప్పుడు డైలీ యూస్కి. బట్ దాచేస్తాను నేను, ఎప్పుడు రేర్గా పెట్టుకుంటా, మళ్ళీ పోతుందేమో చెప్పి. మా డాడీ గుర్తుగా ఎప్పటికీ ఉంచుకోవాలి కదా. అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రెడిషనల్ వేర్, ఈవెన్ కుర్తాస్, చుడిదార్స్ అన్నీ ఇందులో పెట్టా, లెగ్గిన్స్, చున్నీస్ అన్నీ ఇక్కడ. నెక్స్ట్ ఇది లాస్ట్, ఇది మెయిన్ థింగ్, ఇది చూపిస్తా. ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదో, నా షిన్చాన్ గడు చూడండి కిచెన్, ఎక్కడికి వెళ్ళా షిన్చాన్ ఉంటాడు మావాడు. సో ఇది లాస్ట్ కబోర్డ్ వచ్చేసి, ఇది నా స్వెట్ బెల్ట్. ఇది మేకప్ ఐటమ్స్ దాంట్లో చాలేదు. ఈ బ్యాగ్ ఏంటంటే ఆర్నమెంట్స్, అంటే నార్మల్గా ఏమైనా జ్యువెలరీస్, గాజులు, ఇవన్నీ నెయిల్ పాలిష్లు, ఇదంతా బ్యాగ్ అంతా ఓపెన్ చేసి ఒకరోజు చూపిస్తా. ఈ మేకప్ ఐటమ్స్ ఈ బ్యాగ్ అంతా కలిపి ఒక లాక్ చేస్తా. ఇది మా అత్త ఏదో జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు నాకు బ్యాగ్ ఇచ్చింది, సో అది యూజ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇది, ఈ బ్యాగ్లోని ఏంటి నా గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇది కూడా ఆ బ్లాగ్లో పెడతా. మేకప్ ఐటమ్స్, ఈ బ్యాగ్, ఇదంతా కలిపి ఒక బ్లాగ్ పెడతా. ఇది రీసెంట్గా మొన్న టెక్సస్కి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు కొనుక్కున్నాను, పింగాణి సామాన్లు. సో ఆ బ్యాగ్ ఇది. ఈ మేకప్ ఐటమ్స్ బ్యాగ్న ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ బ్యాగ్ ఒకరోజు బ్లాగ్ చేస్తా. సో ఇది గైస్ నా కబోర్డు. ఇది యాక్చువల్లీ తన కబోర్డు, తను యూజ్ చేసుకోవాలి. తను కానీ వచ్చిందనుకోండి, ఈ బ్యాగ్లన్నీ తీసేసి, నా బెడ్ కింద ఇది చూపించలేదు కదా, ఇది ఉంటుంది. ఈ బాక్స్ వచ్చేసి అన్ప్యాకింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి, అంటే అమెజాన్ ఆర్డర్స్, ఫ్లిప్కార్ట్వి, అమెజాన్వి, అంటే ఇంకా అన్ప్యాకింగ్, ఇంకా ఏవి యూజ్ చేయలేని బట్టలన్నీ ఇంట్లో ఉంటాయి.
సో ఆ టెక్సస్ బ్యాగ్స్ అన్ని ఇందులో పెట్టేస్తా. ఇంకా ఈ ట్రాలీ వచ్చేసి శారీస్, హాఫ్ శారీస్ అంటే ట్రెడిషనల్ వేర్ అంతా రేర్ యూజ్డ్వి ఈ ట్రాలీలో ఉంటాయి. ఆ టెక్సస్ బ్యాగ్స్ అన్నీ, ఈ బ్యాగ్స్ అన్ని తీసి ఆ ట్రాలీలో పెట్టేస్తా. ఆ ట్రాలీలో కొన్ని, ఈ బాక్స్లో కొన్ని, ఇవన్నీ నా కబోర్డ్లో షిఫ్ట్ చేసేస్తా. నెక్స్ట్ అంతే, పైన ఇంకో ట్రాలీ కనిపిస్తుంది కదా, ఇందులో ఇవన్నీ పెట్టేసి నా వెస్ట్రన్ వేర్ అంతా ఇక్కడ తీసి పెట్టేస్తా. సో ఇది గాయ్స్ నా కబోర్డ్. చూడండి ఎంత నీట్గా సర్దుకున్నాను. షాపింగ్ థింగ్స్, వెస్ట్రన్ ఐటమ్స్, వెస్ట్రన్ ఫ్రాక్స్, మేకప్ థింగ్స్, ట్రెడిషనల్ చుడిదార్స్, నైట్ వేర్, రోజు వాడిన డైలీ థింగ్స్, రేర్ యూజ్డ్, అన్యూజ్డ్, రేర్ యూజ్డ్ కాదు. ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ అవి నార్మల్గా షోయింగ్కి ఉంచుకున్నాం. నార్మల్గా ఎప్పుడైనా ఫ్లాట్ తీసుకున్నప్పుడు పెట్టుకుంటాం అందులో. సో ఇది గాయ్స్ నా కబోర్డ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కబోర్డ్ అవ్వగానే ఇవేంటంటే డొక్కులు, డోళ్ళు, చిన్న చిన్నవి ఐస్ క్రీమ్ కప్పులు, అంటే డైలీ ఏమైనా యూజ్ చేసుకోవడానికి. ఇది నా ప్లేట్, ఇది నా టిఫిన్ ప్లేట్. సో ఇవన్నీ ఐస్ క్రీమ్ డబ్బాలు, నార్మల్గా యూజ్ చేసుకోవడానికి డైలీ కప్స్ అవి దాచుకున్నాను. నెక్స్ట్ ఇది నా వాష్రూమ్, ఇవి నా బాత్రూమ్ చెప్పులు, ఇది మా డస్ట్బిన్. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ థింగ్, ఇది నా బట్టలు వాష్ చేయడానికి బాస్కెట్, నాది బట్టలు వాష్ చేసే ముందు ఇందులో వేసుకుంటా. నెక్స్ట్ ఇది నా చెప్పులు స్టాండ్, ఇవన్నీ నా చెప్పులే. ఆమె అంతా ఖాళీ చేసి పట్టుకెళ్ళిపోయింది. సో ఆమె లేదు కాబట్టి అన్నీ నేనే. ఇవన్నీ నా డైలీ యూజ్ చెప్పులు. ఇవి యూజ్ చేయలేనివి షూస్ అవన్నీ, ఇవి డైలీ యూజ్డ్వి ఇవన్నీ. ఇది నా రూమ్ చెప్పులు. సో ఇది నా చెప్పులు స్టాండ్. సో ఇది గాయ్స్ ఓవరాల్ నా రూమ్. నేను 24 hours నా రూమ్లోనే నా బెడ్ మీద ఉంటా. ఈ టెడ్డీ బేర్ని, షీరోగాన్ని నేను ఎలా యూజ్ చేస్తానంటే, ఎవరైనా పట్టుకొని పడుకోవడానికి యూజ్ చేస్తారు. నేను దీన్ని తలగడలా పెట్టుకొని, పిల్లోలా పెట్టుకొని దీని మీద పడుకుంటా. మా షించాన్ గడు, ఇది యాక్చువల్లీ కవర్ లేకుండా ముందు నార్మల్గా ఉండేది. నార్మల్ షించాన్ ఏమో ఇంట్లో పెట్టేసి వస్తే, మా డాడీ ఏమో కవరింగ్ ప్యాకింగ్ చేసి ధూళి పట్టేస్తుంది మళ్ళీ అని చెప్పి ఇలా ప్యాకింగ్ చేశారు. ఈ టెడ్డీ బేర్కి కూడా ప్యాకింగ్ చేశారు మా డాడీ, కవర్ పెట్టి, కవర్ పీకేసి తెచ్చుకున్నా. సో ఇది నా డూ నాట్ డిస్టర్బ్, నైట్ పడుకునే ముందు పెట్టుకొని కళ్ళకి పడుకుంటా. అంతే, ఇది నా బెడ్. అండ్ రీల్స్ నేను ఎలా చేస్తానంటే, నా విండో ఉంది కదా, ఇక్కడ విండో దగ్గర ఇక్కడ ఫోన్ పెట్టుకొని, ఇక్కడ నించొని నార్మల్గా ఫోన్ అక్కడ పెట్టుకొని సెల్ఫ్ కెమెరా చేసుకుంటా. ఒక్కోసారి చైర్లో పెట్టుకొని చేసుకుంటా. ఒక్కోసారి ఈమె బెడ్ ఉంది కదా, ఈమె బెడ్ యూజ్ చేసుకుంటా. నా గోడకు ఫోన్ పెట్టి ఇక్కడ చేసుకుంటా. ఈమె లేనప్పుడు, ఈమె ఉన్నప్పుడు మరి ఏం చేయలే. ఇది గాయ్స్ ఫుల్ నా రూమ్. సో చూడండి ఎంత నీట్గా ఉంచుకున్నాను. కబోర్డ్ అంతా ఎంత నీట్గా ఉంచుకున్నాను, నా బెడ్ అంతా ఎంత నీట్గా ఉంచుకున్నాను. సో లాస్ట్ థింగ్ వాష్రూమ్ ఎందుకులే చూపించకూడదు అనుకున్నాను. ఓన్లీ ఇంక ఇది నా రూమ్లో ఇది కూడా పార్టే కదా, చూపిస్తే ఏమైపోతుంది అని చెప్పి చూపిస్తున్నా. ఇది నా వాష్రూమ్. ఇక్కడ నార్మల్గా వాష్రూమ్ ఫిక్సర్స్వి కబోర్డ్స్ ఇలా పెట్టుకుందాం అనుకున్నాను, అన్నీ పెట్టుకోవడానికి. ఏంటి, నాకు ఎవ్రీ మంత్ నా శాలరీ అంతా నా షాపింగ్కి వస్తుంది. ఆ పూజా మందిర్ కొనుక్కోవాలి, కబోర్డ్స్ చిన్న చిన్నవి ఫిక్స్డ్వి కొనుక్కోవాలి, చాలా ఐటమ్స్ కొనాలి రూమ్ యాక్సెసరీస్ అన్నీ. ఒకసారి ఎప్పుడైనా శాలరీలో సేవ్ చేసి కొనుక్కోవాలి. ఇది నా బట్టలు వాష్ చేసిన లిక్విడ్, బాడీ వాష్, సర్ఫ్ సోప్. ఇది నేను యూజ్ చేసిన సోప్, సింథాల్ మెడిమిక్స్ ఎక్కువ యూజ్ చేస్తా. నా క్లోజప్,
నేను క్లోజప్ పేస్ట్ అది యూజ్ చేస్తా. నేను క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేస్తా. కంఫర్ట్, డెటాల్లో ఇవన్నీ. ఇది నా వాష్రూమ్. ఓకే, ఈ టవల్స్, ఇది డైలీ యూజ్ టవల్, ఇది నా ఫేస్ టవల్, అది రేర్ యూజ్ టవల్. అది మా మమ్మీ ఇచ్చింది. ఒకటి ఉంటే ఎందుకు సరిపోదో ఇంకోటి కూడా పట్టుకెళ్ళు, హెడ్ బాష్ అది చేసినప్పుడు యూజ్ అవుతుంది కదా చెప్పి మా మమ్మీ ఇచ్చింది. నెక్స్ట్ ఓవరాల్ వీడియో అంతా అయిపోయింది కదా, నా రూమ్ అండ్ ఆల్ థింగ్స్, కబోర్డ్, నా చెప్పల్ స్టాండ్, అవన్నీనా. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా కబోర్డ్లో ఉన్నవి నార్మల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ సెల్ఫ్, ఇది రెడీమేడ్ కొన్నిది కాదు, బాటిల్ ఒకటే కొన్నిది. ఇది నేను రెడీ చేసుకున్న ఆయిల్ ఏంటంటే రోజ్మెరీ లీవ్స్, కోకోనట్ ఆయిల్, అవన్నీ స్టవ్ మీద బాయిల్ చేసుకొని ఫుల్గా మరిగినంత వరకు ఉంచి, ఇంకా కరివేపాకు లీవ్స్ చాలా వేసా, ఏవేవో గుర్తు రావట్లే, అది ఎప్పుడు రెడీ చేసుకున్నా ఇది. అండ్ ఇది రోజ్మెరీ వాటర్, హెయిర్కి అప్పుడప్పుడు అప్లై చేసుకుంటాం. ఇవి డైలీ టర్మరిక్ పౌడర్, హనీ, లెమన్, జింజర్, ఇవన్నీ హాట్ వాటర్లో కలుపుకొని తాగుతాం మార్నింగ్. మంచిది హెల్త్కి, డైజెషన్ అది బాగా అవుతుంది అండ్ బాడీ కూడా స్లిమ్గా అవుతుంది. నెక్స్ట్ ఇవి ఏంటంటే, ఇది హనీలో ముంచుకొని మార్నింగ్ తింటే మంచిది, అందుకే ఆర్డర్ పెట్టుకున్నా. మ్యాగీ ఎగ్స్ ఇవి. ఇది ఏంటంటే ఆయిల్, గరం మసాలా పౌడర్ కింద నుంచి తెచ్చుకున్న ఎప్పుడైనా వంటలు అవి చేసుకోవడానికి. ఇవి నైఫ్, స్పూన్స్ అన్నీ. నెక్స్ట్ ఇది ఏంటంటే హెయిర్ సీరమ్, అది హెయిర్ డ్రయర్. ఆ లాస్ట్ది మా మమ్మీ రెడీ చేసిన ఆయిల్ డబ్బా, ఆయిల్ బాటిల్ కనిపించట్లేదు అనుకుంటా. మా మమ్మీ రెడీ చేసిన ఆయిల్ అది లాస్ట్ది, అది రేర్గా యూజ్ చేస్తా. నెక్స్ట్ ఈ బాక్సెస్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఉండండి. నేను స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో వచ్చిన బాక్సెస్ అన్నీ బనానావి, నార్మల్గా ఏవైనా ఫ్రూట్స్వి బాక్సెస్ ఇస్తారు కదా, అవన్నీ దాచుకుంటా. ఎందుకంటే ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి. నార్మల్గా బాక్సెస్లో అన్నీ పెట్టేస్తాం కదా, ఏ బాక్స్ ఏంటనేది మనకు తెలియదు. సో నేను ఎప్పుడు పెన్తో కానీ స్కెచెస్తో కానీ రాసుకుని ఉంచుకుంటా ఈవెన్ బాక్సెస్. సో ఫస్ట్ బాక్స్ ఇది ఏంటంటే, ఏవైనా రెమెడీస్వి, ఏంటి ఫేస్ రెమెడీస్వి, బాడీవి ఏవైనా, ఈ క్యాప్సూల్స్, చియా సీడ్స్, ఈవెన్ రెమెడీస్కి యూజ్ చేయడానికి ఇవన్నీ. ఇది ఐస్ క్యూబ్స్, ఇది 2 సెట్స్ కొనుక్కున్నా, ఒక సెట్ వాడుకున్నా, ఇంకో సెట్. సో ఇది ఆ బాక్స్, ఫేస్ రెమెడీస్వి. నెక్స్ట్ బాక్స్ ఏంటంటే, ఇది షాంపూస్, నార్మల్గా శానిటరీ ప్యాడ్స్, షాంపూస్, సోప్స్ అన్నీ ఇందులో. ఇది ఎందుకులే ఓపెన్ చేయడం. షాంపూస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఏంటంటే బాడీ వైజ్ నార్మల్గా చాక్లెట్స్ అవి తింటే కొంచెం బాడీకి మంచిది. ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని బెనిఫిట్స్ అవి. చాక్లెట్స్ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఐరన్ బాక్స్, ఇది ఎంత. నెక్స్ట్ ఇది ఏంటంటే, ఇది క్లోత్స్ క్లిప్స్, బట్టలు ఆరేసినప్పుడు పెట్టుకోవడానికి ఇవి. నెక్స్ట్ ఇది ఏంటంటే కిచెన్ వస్తువులన్నీ, మామూలుగా షుగర్ ప్యాకెట్స్, ఓట్స్, పాప్కార్న్వి, సూప్ అన్నీ. సో ఇది కిచెన్వి. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఎంటీ బాక్స్, అంటే ఏమైనా కొత్త వచ్చినప్పుడు పెట్టుకోవడానికి. ఆయిల్, గరం మసాలా పౌడర్. నెక్స్ట్ బాక్స్ లాస్ట్లో చూపిస్తా. ఇవి వేస్ట్ థింగ్స్, అంటే యూజ్ చేయకుండా, అంటే యూజ్ చేసినవి తర్వాత బాక్సులు ఖాళీగా ఉంటాయి, చిన్న కప్పులు అవన్నీ ఇందులో పెట్టుకున్నాయి ఏదైనా పెట్టుకోవడానికి. ఇది ఎంటీ బాక్స్. సో ఇది లాస్ట్ థింగ్ అంతే, ఇవన్నీ ఇంకా అయిపోయింది. ఇది లాస్ట్ థింగ్, స్లేట్ పెన్సిల్ బాక్స్.
ఇవి కొన్ని డబ్బాలు తినేసాను ఆల్రెడీ, పారేయాలి. కొన్ని తినలేదు అనుకుంటా, ఇవి తినలేదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇది నేను ఒక 2 బాక్సెస్ కొనుక్కున్నా, మా ఫ్రెండ్ ఒక 2 బాక్సెస్ తెచ్చింది. ఇవన్నీ అయిపోయినవి. ఒక 2 బాక్సెస్ తిన్నాను అనుకుంటా ఇక్కడికి వచ్చిన తర్వాత 1 ఇయర్లో. ఎప్పుడు రేర్గా తింటాను గాయస్. ఇది ఇంకా అన్ప్యాక్డ్, ఇది అన్ప్యాక్డ్. సో 3 బాక్సెస్ ఉన్నాయి. ఈ 3 బాక్సెస్ నాకు 1 ఇయర్ వస్తాయి. టైగర్ ఎక్కువ ఇష్టం నాకు. సో ఇది గైస్, ఇది ఈ లాస్ట్ కబోర్డ్ అంతా. ఇది నా కబోర్డ్ అంతా. సో ఇది గాయస్ నా రూమ్ బ్లాగ్. ప్రీషియస్ ఐటమ్స్ ఏంటంటే నాకు మేకప్ థింగ్స్, ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీనా, అండ్ ఈ డ్రాలో, ఈ 2 డ్రాస్లో ఉన్నవి గిఫ్ట్ ఆర్టికల్స్, ఈ బ్యాగ్, మేకప్ థింగ్స్ నా ప్రీషియస్. సో ఇదంతా కలిపి నేను ఒక బ్లాగ్ చేస్తాను. అండ్ షాపింగ్ థింగ్స్ నా ప్రీషియస్. సో ఈ ప్రీషియస్ థింగ్స్ అన్నీ నేను వేరే బ్లాగ్ చేస్తా. ఇదంతా నార్మల్గా డైలీ యూజ్డ్ కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసా. సో ఇంకా ఇక్కడితో అయిపోయింది నా వ్లాగ్. ప్రీషియస్ థింగ్స్ అన్నీ, మేకప్ థింగ్స్ అన్నీ వేరే వ్లాగ్ పెడతా. మేకప్ ఐటమ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, గిఫ్ట్ ఆబ్జెక్ట్స్ అన్నీ. సో ఇది గైస్ నా రూమ్, నా కబోర్డ్, నా బెడ్, నా వాష్రూమ్, నా చెప్పుల స్టాండ్, నా డస్ట్బిన్, నా చెప్పులు, నా బాస్కెట్, నా హ్యాండ్ బ్యాగ్స్, నా ల్యాప్టాప్ బ్యాగ్, నా షిన్చాన్, నా షీడు, ఇవన్నీ నావి ఫేవరెట్ థింగ్స్. నా బెడ్, ఎందుకంటే 24 hours నేను ఇక్కడే జీవిస్తాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ గాయస్, బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.